రోహిణి కార్తె అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారినప్పుడు వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని రోహిణి కార్తెగా పరిగణిస్తారు. ఈ ఏడాది రోహిణి కార్తె మే 25వ తేదీ అంటే సోమవారం నాడు సూర్య భగవానుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని కారణంగా జూన్ 8వ తేదీ వరకు ఎండలు కానీ విని ఎరుగని రీతిలో మండిపోతాయి. ఈ 15 రోజులు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతాయి. నిజానికి రోహిణి కార్తె వచ్చిందంటే చాలు ప్రజలు బెంబేలెత్తిపోతారు. ఎందుకంటే ఈ కాలంలో సూర్యుని బగబగలు తారాస్థాయికి చేరుతాయి. ఓవైపు వడగాలులు, మరోవైపు ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతారు. అందుకే పెద్దలు రోహిణి కార్తెలో ఎండలకు రోకళ్ళు పగులు అని చెబుతారు. నిజమే, వేసవిలోని ఈ 4 నెలల కాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా పెరగ్గా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. ఇక అక్కడి నుండి సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు భరించడం ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ నిపుణులు, వైద్యులు పదే సూచిస్తూ ఉంటారు. రోహిణి కార్తెలో సూర్యుని బగబగలు ఎందుకు? సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి భూమికి దగ్గరగా వస్తాడు. దీంతో మునుపటి కాలంలో ఎన్నడూ లేనంతగా వేడిని పెరుగుతుంది. సూర్యకిరణాలు భూమిని నేరుగా తాకటంతో ఈ సమయంలో బయట సంచరించడం కష్టతరంగా మారుతుంది. ఓవైపు వేసవి తాపం పెరగడం, మరోవైపు విపరీతమైన ఉక్కపోతలకు గురై జీవరాశులు ఇబ్బందులకు గురవుతాయి. ఇక రోహిణి కార్తె ముగిసిన అనంతరం జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. అప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించి వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. ఆ సమయంలో వ్యవసాయ పనులు జోరందుకుంటాయి. రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఇవే. ఈ 15 రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచిస్తారు. రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిదని చెబుతారు. అదే విధంగా ఈ కాలంలో శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. ఈ కాలంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని సూచిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం మంచిదని, ముఖ్యంగా సుదూర ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలని అంటారు. వేసవి తాపం విపరీతంగా పెరిగే ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.